తమిళనాడులో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే మాత్రం కార్యకర్తల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి, అలాగే కన్ఫ్యూజన్ కూడా ఉంది అట్ ద సేమ్ టైం. అంటే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉందని మీరు అనుకుంటున్నారు? మీరు మాట్లాడారా? కార్యకర్తల నుంచి మీకు ఏం వినిపిస్తున్నాయి? ఎలాంటి ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి? ఇప్పుడు మేడం మొత్తం టోటల్ గా ఏదైతే గవర్నర్ గారి యొక్క ప్రశ్నల మీదే పబ్లిక్ చర్చించుకుంటున్నారు మేడం. అదే దగ్గరగా పార్టీలో ఒక 5 సీట్లు 3 సీట్లు తక్కువలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని సింగిల్ గా వచ్చిన ఒక వ్యక్తిని ఒక 2-3 రోజులు డిలే చేయడం వల్ల అది ఏమి పెద్ద నష్టం కాదు, కానీ టోటల్ చర్చ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద, గవర్నర్ గారి మీద చర్చ జరుగుతుంది మేడం. ఎందుకు జరుగుతుందంటే ప్రజలు అన్ని గమనించే కదా మేడం. మంచి ప్రభుత్వం అయితే ఎందుకుంటారు, మళ్ళీ అవకాశం ఇస్తారు. కొత్త ప్రభుత్వాన్ని స్వాగతించినప్పుడు వాళ్ళందరూ ఒకటే, ఈ బల నిరూపణ చేయాల్సిన అవసరం ఇప్పుడు అంత అత్యవసరం ఏమీ కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒక 2-3 నెలలో లేక 5 నెలలు ఇచ్చిన తర్వాత చెయ్యొచ్చు కదా. ఇప్పుడు ఇలాంటి కొర్రీస్ వేస్తే దీని వెనకాల కేంద్రం ఏమైనా, బీజేపీ ఏమైనా మైండ్ గేమ్ ఆడుతుందా, లేదైతే రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు ఏమైనా మైండ్ గేమ్ ఆడుతుందనే ప్రజల్లో ప్రతి ఒక్క కార్యకర్తల్లో ఉన్న సందేహం మేడం ఇది. శంకరెడ్డి గారు, అయితే కార్యకర్తల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఒకవేళ గవర్నర్ నిర్ణయం ఇలాగే కఠినంగా ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా కొద్దో గొప్ప పరిస్థితులు ఏమైనా వ్యతిరేకంగా టీవీకే పార్టీకి ఉంటే కార్యకర్తలు ఏ విధంగా రియాక్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా మేడం, శాంతియుతంగానే మా నాయకుడు ఏదైతే కార్యకర్తలు కూడా సమన్వయం పాటిస్తున్నారు మేడం. ఏదైతే రాష్ట్ర గవర్నర్ గారు తీసుకున్న వైఖరిని నిరసిస్తూనే వారు మద్దతు దొరికితే ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తారు 100% అనే భావిస్తున్నారు మేడం. ఒకవేళ అలా జరగని పక్షంలో కూడా చెయ్యాల్సి వస్తే ఖచ్చితంగా ప్రజా దర్బార్లోనే ప్రజలు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు తప్ప, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు కాబట్టి ప్రజా దర్బార్లో చేస్తే ఆయన రాజ్యాంగ అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్తారు తప్ప వెను తిరిగే ప్రసక్తి లేదు. అటు ప్రజా ఆగ్రహానికి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకున్న నిర్ణయం మరొకసారి తగ్గి మా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు సహకరిస్తారని ప్రతి కార్యకర్త ఒక్కసారి ఆలోచిస్తున్నాడు మేడం. లేని పక్షంలో దాన్ని మేమెవరూ కంట్రోల్ చేయలేము మేడం. ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత కేంద్రానికి గవర్నర్ గారు. శంకరెడ్డి గారు, అలాగే ఇప్పుడు దేశమంతా ఒకలా ఉంటుంది. తమిళనాడు విషయానికి వచ్చేటప్పటికి ద్రవిడ సెంటిమెంట్ అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అంటే ఆ సెంటిమెంట్ ని అంటే బీజేపీ టచ్ చేసింది అనుకోవచ్చా? ఆ టచ్ చేస్తే ఎలా ఉంటుందనేది బీజేపీ తెలుస్తుంది అంటారా? ఏంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి మేడం? ఇక్కడ ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలతో చూసుకుంటే అక్కడ ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది మేడం. అంటే కమ్యూనిటీ వేజ్ గా కానీ లేకపోతే అక్కడ ఓవరాల్ ఓటు బ్యాంక్ వేజ్ గా ఒక ఫీలింగ్ ఉంటుంది మేడం. కానీ టోటల్ గా తమిళనాడు అనే విషయం ఏంటంటే అక్కడ కమ్యూనిటీ ఫీలింగ్ లా ఉంటుంది మేడం. ఈ యొక్క ప్రాంతీయ ద్రవిడ భావన వాటిలో మనవాడు తమిళోడు అయితే చాలు ఖచ్చితంగా సపోర్ట్ చేసే పరిస్థితులు ఉంటాయి. కానీ మేడం అది వేరే చోట కమ్యూనిటీ వైజ్ గా వాళ్ళు సపోర్ట్ చేయరు మేడం. ఎందుకు అనంటే వాళ్ళకి ప్రాంతీయ ఫీలింగ్ ఉండడం వల్ల వాళ్ళు క్యాష్ కానీ ఇంకో దానికి కానీ లొంగరు మేడం. ఖచ్చితంగా నిజాయితీ పరుడికి మాత్రమే పట్టం కట్టే సందర్భాలు ఉన్నాయి. అదే జయలలిత గారి విషయంలో కావచ్చు, అదేవిధంగా అంతకు ముందు ప్రభుత్వాలు కావచ్చు, స్టాలిన్ గారు కావచ్చు, ఇప్పుడు మాకు కావచ్చు మేడం. ఇక్కడ మేమైతే ఒకటే నమ్ముతున్నాం మేడం, మాకు మా అధినేత మంచి చేయడానికి అవకాశం ఇచ్చారు. పథకాలను తీసుకెళ్లి మరోసారి జయలలిత మేడం ప్రవేశపెట్టినటువంటి పథకాలను మించి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్న విజయ్ గారికి మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం మేడం. ఓకే శంకరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్.